నమస్తే, వెల్కమ్ టు HCV న్యూస్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్థానంలో పట్టభద్రులు గౌరవప్రదమైన తీర్పునిచ్చారు. పట్టభద్రుల విజేత ఆలపాటి. పట్టభద్రుల అభిమాన పాత్రుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనూహ్య విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విభిన్న వర్గాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించుకోవడం అభినందనీయం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వ పరిపాలన 8 నెలలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిర్వహించిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజ్ఞులైన పట్టభద్రులు కూటమి ప్రభుత్వానికే తమ మద్దతు ప్రకటించడం పట్ల కూటమి శ్రేణులు సంబరాలు జరుపుకుంటూ హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనూహ్య విజయాన్ని అందిపుచ్చుకున్న నేపథ్యంలో పట్టణంలో కూటమి శ్రేణులు సోమవారం రాత్రి నుండి సంబరాలకు తెరలేపాయి. 33 నియోజకవర్గాల పరిధిలో జరిగిన పోలింగ్ లో 2,41,544 ఓట్లు పోలు కాగా 26,676 ఓట్లు చెల్లని ఓట్లు కాగా పట్టభద్రులకు అభిమాన పాత్రుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి 1,45,057 ఓట్లు, ప్రత్యర్థి PDF అభ్యర్థి కె లక్ష్మణరావుకి 62,737 ఓట్లు వచ్చాయి. ఈ క్రమంలో కూటమి పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి 82,319 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. ఇది ప్రజా విజయం. కూటమి ప్రభుత్వం పట్ల పట్టభద్రుల నమ్మకానికి ఇదో నిదర్శనమని కూటమి నేతలు, పార్టీ శ్రేణులు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అనూహ్య విజయం అందుకున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ మనోభావాలను మీడియాతో పంచుకున్నారు. కుటుంబంలో మహిళా పాత్ర కీలకమని, విభిన్నమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించే మహిళ నేటి సమాజంలో కూడా అనేక రంగాల్లో బలమైన తన ఉనికిని చాటుకుంటుందని, ఉమెన్స్ డే మన పండుగ కాదని, మహిళలు అన్ని సందర్భాలను గౌరవించడం మన సంప్రదాయమని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం రైల్వే స్టేషన్ సమీపంలోని హోటల్ గౌతమ్ గ్రాండ్ కాన్ఫరెన్స్ హాల్లో రెయిన్బో ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉమెన్స్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. పట్టణంలో విభిన్న రంగాల్లో రాణిస్తున్న మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొని తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్దిష్టమైన కార్యక్రమాలతో నిర్వహించిన ఉత్సవాలలో మహిళలకు వివిధ పోటీలు నిర్వహించారు. శారీ హౌసీ, సిల్వర్ హౌసీ, రీల్స్ కాంపిటీషన్, రిట్రో డాన్స్, లక్కీ డీప్స్, టేబుల్ గేమ్స్ వంటి పోటీలు ఆహ్లాదాన్ని పెంచాయి. రెయిన్బో ట్రస్ట్ వ్యవస్థాపకురాలు డాక్టర్ జీవన్లత మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ క్రమంలో ఏ ఒక్కరోజైనా మహిళా స్వతంత్ర జీవనం గడపాలనే భావనను వ్యక్తం చేశారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ గోగినేని ఉమా మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో మహిళలకు ఉండే గౌరవాన్ని వివరించారు. రెయిన్బో ట్రస్ట్ ద్వారా మహిళల ఉత్సాహాన్ని పంచే కార్యక్రమాలను గత 12 సంవత్సరాలుగా చేపడుతున్న తీరును ప్రశంసించారు. అనంతరం విశిష్ట మహిళలను సత్కరించారు. కార్యక్రమాలను ట్రస్ట్ సభ్యులు చుండూరు వరలక్ష్మి, గుత్తికొండ జ్యోతికాంత్, నంబూరు లక్ష్మి, అలెఖ్య, పి వసంతదుర్గ, తాళూరు గాయత్రి, గంగిశెట్టి లీలారాణి, జూటూరి సృజన, గొల్లపూడి అనురాధ, టి జ్యోతి, రంగా, రత్నశ్రీ తదితర సభ్యులు పర్యవేక్షించారు. స్టైల్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ మేకింగ్, సో హోమ్ మేకర్ గా ఉన్నటువంటి ఉమెన్ తను చక్కగా హోమ్ ని చక్కగా చూసుకోవడం వల్లే మనం బయటికి వచ్చి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన మదర్ కానీ, ఇన్లాస్ కానీ, లేకపోతే మన సిస్టర్స్ ఎవరైనా హోమ్ ని అలా చూసుకునే వాళ్ళు ఉండబట్టే మనం బయటికి వచ్చి మనం డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా రాణించగలుగుతాం. సో ఎంతమంది ఆడపిల్లలు కదా చదువు ఎందుకు అన్న మాటలు అవన్నీ విని, లేదు నాకు ఇష్టమైన ఈ చదువుని నేను ఆయుధంగా మార్చుకున్నాను. సో ఈవెన్ ఆఫ్టర్ మ్యారేజ్ అండ్ ఈవెన్ ఆఫ్టర్ హ్యావింగ్ కిడ్, సో నేను బాబుతో ఉన్నప్పటికీ కూడా స్టడీస్ని వదలకుండా నేను నా లక్ష్యాన్ని పెట్టుకొని ముందడుగు వేశాను. సో ఎందుకంటే ఒక ఉమెన్ సో ఫ్యామిలీని ఎలా అయితే చూసుకుంటుందో అలాగే జాబ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా అంతే రెస్పాన్సిబుల్గా తీసుకుంటుందని నేను బిలీవ్ చేస్తాను. సో ఉమెన్కి ఉన్నటువంటి కొన్ని చిన్న చిన్న భయాలు, సో ఆ భయాన్ని పక్కన పెట్టి అసలు మొదటి అడుగు వేసి చూస్తేనే అసలు ప్రయత్నమే మన మొదటి విజయం అని నేను భావిస్తాను. సో ఫలితాన్ని గురించి ఆశించకుండా, సో మనం ఏదిలో అయితే మనకు ఇంట్రెస్ట్ ఉందో సో దాని మీద మనం ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి సో ఫోకస్ చేస్తే మనందరూ మనం ఒక ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ అనేది వస్తుంది మనందరికీ. మహిళ ఈనాడు పారిశ్రామిక రంగంలో కానీ, సామాజిక రంగంలో కానీ, సాహిత్య రంగంలో కానీ విప్లవాత్మకంగా ముందడుగు వేసిందంటే సమాజం మనకిచ్చినటువంటి ప్రోత్సాహం, మన తల్లిదండ్రులు మనకిచ్చినటువంటి స్వేచ్ఛ, వీటన్నిటితో మనం ఒక పట్టుదలతో విద్యారంగంలో కానీ,
వృత్తిపరంగా కానీ వ్యాపార రంగంలో కానీ మనకంటూ ఒక ముద్ర వేసుకొని ఒక మహిళ పురుషుడి కంటే ఏ విషయంలో కూడా తీసిపోదు అని చూపిస్తూ పట్టుదలగా అడుగు వేస్తున్న మీ అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. మన కాళ్ళ మీద మనం నిలబడాలి. ప్రభుత్వాలు అనేక చట్టాలు తీసుకొస్తున్నాయి, రిజర్వేషన్లు కల్పిస్తున్నాయి, వాటి కోసం పోరాడుతున్నాం. తెచ్చుకున్నటువంటి హక్కుని సద్వినియోగం చేసుకుంటున్నామా? సరే, ఈ ఒక్కరోజు మన కోసం అనే కాన్సెప్ట్తో మేము పెట్టిన ఈ ఉమెన్స్ డే సెలబ్రేషన్స్కి ఇంత రంగులుగా ఇంత అందంగా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు మిమ్మల్ని ఎక్కువగా బోర్ కొట్టకుండా పొద్దు నుంచి సాయంత్రం దాకా చక్కగా ఆడించి పంపించాలని మేము డిసైడ్ అయ్యాం. సమస్యలు పరిష్కరించే ప్రజా నాయకుడిగా నిరంతరం ప్రజల్లో ఉండే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో విజయం సాధించడం ఓ విధంగా ప్రజా విజయమని సీనియర్ న్యాయవాది తాడిపోయిన శ్రీనివాసరావు అన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ విజయం సాధించిన నేపథ్యంలో మంగళవారం తెనాలి బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీనియర్ న్యాయవాదులు తాడిపోయిన శ్రీనివాసరావు మధ్య మల్లికార్జున ప్రోత్సాహంతో కోర్టు ప్రాంగణంలో స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వక్తలు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. 33 నియోజకవర్గంలో తనకంటూ ఒక క్యాడర్ ఏర్పాటు చేసుకుని 3 నెలలుగా అవిశ్రాంతంగా ప్రజాక్షేత్రంలో ఉంటూ పట్టభద్రుల నమ్మకాన్ని కూడగట్టడం వల్లనే ఇంతటి ఘన విజయాన్ని సాధించడం జరిగిందని తెలియజేశారు. రానున్న రోజుల్లో ఆయనను రాజకీయంగా మరింత ఉన్నత స్థానం చూడాలన్న తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేదాల ప్రభాకర్, ప్రధాన కార్యదర్శి హరిదాస్ గౌరీశంకర్, న్యాయవాదులు ఆర్ అనిత, సిహెచ్ శారద, బొంతా వీరాంజనేయులు, విజయప్రకాష్, కిషోర్ కుమార్, హరీష్, టి కొండయ్య, నన్నప్రేణి రవికృష్ణ, రవి, డి శ్రీకాంత్, వి పనిబాబు, కోటేశ్వరరావు, భాస్కర్, శంకర్ తదితరులు పాల్గొన్నారు. తెనాలిలో రాజా గారికి అత్యధికమైన మెజార్టీ రావడానికి చాలా కృషి చేశారు. వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు. మేము ఎలక్షన్కు ముందు కూడా మా న్యాయవాదులు కోరిన విధంగా మేము బార్ అసోసియేషన్లో రాజా గారి తరఫున ఆయనకి ప్రథమ ఓటు వేయాలని చెప్పేసి మేము మీటింగ్ పెట్టుకున్నాం. అదేవిధంగా రాజా గారు అత్యధిక మెజార్టీతో గెలిచారు. అలాగే తెనాల్లో కూడా ఆయనకి భారీగా మెజార్టీ వచ్చినందుకు చాలా సంతోషం. కాబట్టి రాజా గారు రాబోయే వచ్చిన ఎన్నికల్లో గెలిచినందుకు గాను ఆయన రేపు మంత్రిగా కూడా అయ్యి తెనాలికి మేలు జరగాలని, అలాగే ఆయన ద్వారా మాకు బార్ అసోసియేషన్ కూడా నిర్మించుకుంటామని కూడా మేము తెలియజేసుకుంటున్నాము. కాబట్టి రాజా గారు గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రజలకి చాలా మంచి జరుగుతుంది. ఆయన నిత్యం ప్రజల్లో ఉండేటువంటి వ్యక్తి, ప్రజా సమస్యల మీద సుదీర్ఘంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ఈ యొక్క ఎమ్మెల్సీ పదవి తర్వాత మంత్రి పదవి కూడా స్వీకరిస్తారని చెప్పి మేము ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాము. ఆయన గెలుపుకి మా అందరూ న్యాయవాదులు కూడా పూర్తిగా సహకరించారు. మరి ఆయన గెలుపు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి అధ్యాయం. ఆయనకు మరొక్కసారి శుభాకాంక్షలు మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అత్యధిక మెజార్టీతో దాదాపుగా 82,000 పైచులకు మెజార్టీతో ఆయన గెలుపొందడం చాలా సంతోషంగా ఉంది. మన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ రోజున న్యాయవాదులందరం కూడా ఇక్కడికి చేరినటువంటి కక్షిదారులకి, స్థానికంగా వెళ్ళేటువంటి ప్రజలకు అందరికీ కూడా స్వీట్లు పెంచి మేము మా ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటా ఉన్నాం. మరి రాజేంద్ర ప్రసాద్ గారి గెలుపు తెనాలికి మరో మలుపు. మరి వారికి గౌరవమైన స్థానం మరి మంత్రివర్గంలో దక్కాలని చెప్పి మా న్యాయవాదులందరి తరపున కూడా మేమందరం ఆశిస్తూ ఉన్నాం. అందరికీ కూడా స్థానికులకి, కక్షిదారులకి, కోర్టు ఆవరణలో ఉన్న అందరికీ కూడా మేము స్వీట్లు పంచడం జరిగింది. మరి ఎప్పటి నుంచో 5-6 మాసాల నుంచి రాజాగారు గెలుపు కోసం పరోక్షంగా ప్రత్యక్షంగా అడ్వకేట్స్ అందరూ కూడా సహాయ సహకారాలు అందించారు. అట్లాగే వారు భారీ మెజార్టీతో ఈ రోజున విజయం వరించడం జరిగింది. ఆయన కూడా అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. కాబట్టి ఈ కూటమి గవర్నమెంట్లో ఆయనని ఆలపాటి రాజా గారిని ఎలా అయితే నమ్మకంతో నిలబెట్టారో ఆ నమ్మకాన్ని ఆయన ఫస్ట్ రౌండ్ నుంచి కూడా అత్యధిక మెజార్టీ చూపించి నమ్మకాన్ని ఎక్కడ కూడా తగ్గకుండా గెలిపించారు. ఇందులో న్యాయవాదుల పాత్ర కూడా ఈ విజయంలో ఉంది అని చెప్పి నేను అన్నాను. జనరల్ ఎలక్షన్స్లో కూడా అలాగే న్యాయవాదులందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద ఎలా అయితే ఉమ్మడిగా అందరూ కలిసి చేశారో అలాగే ఈసారి కూడా ఈ ఎన్నికల్లో కూడా ఎలాంటి పార్టీలు వర్గాలు ఏవి కూడా లేకుండా ఆలపాటి రాజా గారి మీద నమ్మకంతో పట్టభద్రులు అందరికీ కూడా ఆయన మంచిగా చేస్తారనే నమ్మకంతో కూడా రాజా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఈరోజు వారందరికీ కూడా ఆలపాటి రాజా గారి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు తెనాలి ఎమ్మెల్యే సీట్లు త్యాగం చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టభద్రుల ఎమ్మెల్సీగా భారీ మెజార్టీతో గెలిపించడం హర్షణీయమని, ఇది కూటమి ప్రభుత్వ విజయమని తెలుగుదేశం శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు.
స్థానిక చిన్నరావూరి రావిచెట్టు సెంటర్ వద్ద 15వ వార్డు తెలుగుదేశం శ్రేణుల ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీగా విజయం సాధించిన పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తూ మిఠాయిలు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు తాడిపోయిన హరిప్రసాద్ మాట్లాడుతూ ఆలపాటి త్యాగానికి పట్టభద్రులు ఇచ్చిన తీర్పు హర్షణీయమన్నారు. బీసీ సంఘం నాయకులు గిరి గణేష్ మాట్లాడుతూ ఎమ్మెల్సీగా విజయం సాధించిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కి కూటమి ప్రభుత్వం మంత్రి పదవి ఇవ్వాలన్న భావనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అభిమానులు బాణసంచా కాల్చి మిఠాయిలు పంపిణీ చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వి సులోచన, వై పద్మజ, రవీంద్ర, వెంకటేశ్వరరావు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, ఆల్పాటి రాజా గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, నారా చంద్రనాయుడు గారి నాయకత్వం, నారా చంద్ర. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి మీద అత్యంత నమ్మకంతో 33 నియోజకవర్గాలకి, కృష్ణా జిల్లాలో 16 నియోజకవర్గాలు, గుంటూరు జిల్లాలో 17 నియోజకవర్గాలు ఆయన తిరిగి కష్టపడి గెలిపించగలరనే నమ్మకంతో ఆయన ఆ పదవి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఇవ్వటం, అది ఎలక్షన్ ఇంతవరకు ఎప్పుడు ఎక్కడా చూడని విధంగా 33 మంది ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ నాయకులు అంతా కేటర్ అంతా కూడా కష్టపడి పనిచేసి ఈ రోజున అత్యధిక మెజార్టీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు రావడానికి అందరూ తోడ్పడ్డారు. వారందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఈ పండుగని ఇక్కడ 15వ వార్డు అంతా కూడా గిరి గణేష్ గారు, సులోచన గారు, మన వాళ్ళంతా ఇక్కడ పార్టీ కార్యకర్తలు రాఘవరావు గారు, రాజబాబు వాళ్ళు, మొత్తం బడుగు మోహన్ రావు గారు, ఈ వార్డులోని వాళ్ళంతా కూడా పక్క వార్డులో వాళ్ళు కూడా అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ పండుగ చేసుకోవటం చాలా సంతోషించదగ్గ విషయం. రాజాగారి ఎలక్షన్లో వారందరూ సహాయ సహకారాలు అందించి రాజాగారికి ఘన విజయం చేకూర్చినందుకు వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ ఉన్నాం. రాజాగారు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి ఇవాళ సరైన న్యాయం జరిగిందని చెప్పి మేమంతా భావిస్తూ ఉన్నాం. మరి సీనియర్ నాయకులు 1995 నుంచి కూడా రాజకీయాల్లో అతి క్రియాశీలకంగా ఉన్నటువంటి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రనాయుడు గారు మంత్రి పదవి ఇచ్చి గౌరవించాలని చెప్పి మా కార్యకర్తలందరూ కూడా భావిస్తూ ఉన్నాం. ఈ రోజున వారు ఏదైతే త్యాగం చేశారో ఆ త్యాగానికి సరైన న్యాయం జరిగిందని ఒక ఎత్తు అయితే వారికి మంత్రి పదవి ఇచ్చినప్పుడు మేమంతా కూడా ఇంకా సంతోషిస్తాం. అలాగే ఈ రోజున మన 15వ వార్డులో పాలాభిషేకం చేసాం బాబు గారికి. అలాగే రాజాగారు గెలిచిన సందర్భంగా కార్యకర్తలు అందరం కూడా ఇది మా గెలుపు అన్న దానిలో భాగంగా మేమందరం కూడా భావిస్తా ఉన్నాం. ఎందుకంటే ఆయన మా అందరికీ సుపరిచితుడు, నిత్యం మాకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ సంస్థ 3 జిల్లాల పరిధిలో నిర్వహించిన ప్రాంగణ ఎంపికలలో ఏఎస్ఎన్ డిగ్రీ కళాశాల విద్యార్థులు 13 మంది ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవడం పట్ల హర్షం ప్రకటించిన కళాశాల యాజమాన్యం. స్థానిక ప్రకాశంలోని ఏఎస్ఆర్ డిగ్రీ కళాశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో విద్యా సంస్థల చైర్మన్ మాజీ ఎమ్మెల్యే అన్నాబతిని శివకుమార్ మాట్లాడుతూ ప్రముఖ మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్ కృష్ణ, గుంటూరు, ప్రకాశం జిల్లాల పరిధిలో ఇంజనంపాడులోని కిడ్స్ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసిన ప్రాంగణ ఎంపికలకు మొత్తం 1500 మంది విద్యార్థులు హాజరైనట్టు తెలిపారు. వీరిలో గుంటూరు జిల్లా నుండి 29 మంది ఎంపిక కాగా వారిలో తమ కళాశాల విద్యార్థులు 13 మంది ఉద్యోగ అవకాశాలు పొందారని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ కొలసాని రామచంద్ మాట్లాడుతూ తమ కళాశాలలో చేరిన విద్యార్థులకు మొదటి సంవత్సరం నుండి లైఫ్ స్కిల్స్ ప్రోగ్రాం ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందని, వివిధ కంపెనీలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకొని ఆ కంపెనీలకు అవసరమైన స్కిల్స్ అభివృద్ధి చేయడంలో చేస్తున్న కృషికి మెరుగైన ఫలితాలు లభిస్తున్నాయన్నారు. ప్రిన్సిపల్ గా తమ కార్యాచరణకు కరెస్పాండెంట్ అందిస్తున్న సహకారం పట్ల ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా విజేతలుగా నిలిచిన విద్యార్థులను కళాశాల యాజమాన్యం ప్రత్యేకంగా అభినందించింది. ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న 90% స్టూడెంట్స్కి అనేక కంపెనీస్కి క్యాంపస్ సెలక్షన్స్లో సెలెక్ట్ అవటం, ప్రధానంగా ఈరోజు ఏదైతే ప్రముఖ ఐటీ కంపెనీ అయిన ఇన్ఫోసిస్కి కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లా సంబంధించి సుమారు 1500 మంది ఇంటర్వ్యూస్కి అన్ని కాలేజీ నుంచి అటెండ్ అవుతే దాంట్లో ఇన్ఫోసిస్ కంపెనీ తీసుకున్న సెలక్షన్ 39 మంది. ఆ 39 మందిలో ఏషియన్ కాలేజీ నుంచి 13 మంది హైయెస్ట్ సెలక్షన్ ఏఎస్ఎన్ కాలేజీకి రావటం, హైయెస్ట్ సెలక్షన్ 29 మంది. గుంటూరు జిల్లాలో సెలెక్ట్ అయింది 29 మంది అయితే ఆ 29లో 13 మంది ఏఎస్ఎన్ కాలేజీ నుంచి సెలెక్ట్ అవటం, వాళ్ళ శాలరీ కూడా 3 lakhs శాలరీ దాటం. యొక్క కాలేజీలో చదువుతున్న స్టూడెంట్ యొక్క ఆ స్టూడెంట్కి
కాలేజీ ఏ రకంగా షైన్ చేసిందనే దానికి ఇది ఒక పెద్ద ఎగ్జాంపుల్ అని చెప్పి నేను భావిస్తూ ఉంటాను. ఏఎస్ఎన్ కాలేజీ క్యాంపస్ సెలక్షన్స్లో ఈ ఏరియాలో, ఈ జిల్లాలో, ఈ స్టేట్లో డిగ్రీ కాలేజీ లెవెల్లో వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజీగా క్యాంపస్ ప్లేస్మెంట్స్లో ఆల్మోస్ట్ కాలేజీలో చదువుతున్న ప్రతి స్టూడెంట్ బయటకు వెళ్ళే సమయానికి ఉద్యోగంతో, ఉద్యోగ భద్రతతో పంపుతున్న సందర్భం. అందుకే ఇంత మల్టీనేషనల్ కంపెనీ ఇన్ఫోసిస్లో కూడా ఈరోజు 13 మంది స్టూడెంట్స్ సెలెక్ట్ అయిన సందర్భంగా వాళ్ళందరినీ అభినందిస్తూ మార్చి 15-25 మధ్యన ఇంజనీరింగ్లో ఉన్న కిడ్స్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ అంటే కృష్ణా, గుంటూరు, ప్రకాశం 3 జిల్లాలు కలిపి నాన్ ఇంజనీరింగ్ కేటగిరీలో ఐటీ జాబ్స్ కోసం రిక్రూట్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది. సుమారు 1500-1600 మంది ప్లేస్ అయిన అటెండ్ అయిన రిక్రూట్మెంట్ నుంచి గుంటూరు జిల్లా నుంచి 29 మంది సెలెక్ట్ అవటం, ఆ 29 మందిలో ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ నుంచి 13 మంది సెలెక్ట్ అవటం అనేది చాలా సంతోషదగ్గ విషయంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఐటీ రెసిషన్ ఉంది, ఇప్పుడిప్పుడే ఐటీ మార్కెట్ ఓపెన్ అవుతుంది. తర్వాత రిక్రూట్మెంట్ జరుగుతుంది కానీ చాలా స్ట్రింజెంట్గా ఉంటామనే ప్రాసెస్లో 13 మంది ఇన్ఫోసిస్ ఐటీకి మా బీసీఏ అండ్ బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్స్ సెలెక్ట్ అవటం, వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తా. ఈ ఇంటర్వ్యూస్లో కోడింగ్ టెక్నిక్స్ కూడా ఉపయోగించడం, దానికి మేము ముందే ప్లాన్ చేసి ప్లాట్ఫామ్స్ ద్వారా ప్రాక్టీస్ చేయించడం, ఈ పాయింట్స్ అన్నీ కూడా యాడెడ్ అడ్వాంటేజెస్గా మా పిల్లలకి మనము ఇంతకుముందు తెలియజేసినట్లు 90% పైగా స్టూడెంట్స్ ఇప్పటికీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ప్లేస్ అవటం అనేది ఇంకొక సుపరిణామం ఈ అకాడమిక్ ఇయర్లో 24-25 ఫైనల్ ఇయర్ బ్యాచ్కి. వీటన్నిటికీ ఎప్పుడూ మాకు సపోర్ట్ చేస్తున్న మా చైర్మన్ గౌరవనీయులు అన్నాపతి శివకుమార్ గారికి ప్రిన్సిపల్గా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలెక్ట్ అయిన విద్యార్థులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం అందిస్తున్న మెరుగైన సదుపాయాలతో తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని జెడ్పీ హైస్కూల్ జూనియర్ కళాశాల నందు ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థినులకు ఎంపీసీ, బైపీసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని తెనాలి పట్టణ మరియు పరిసర ప్రాంత విద్యార్థినులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అంగలకుతురు జెడ్పీ జూనియర్ కళాశాల అధ్యాపకులు పేర్కొన్నారు. తెనాలి మండలం అంగలకుతురు గ్రామంలోని హైస్కూల్ విద్యాలయంలో 2023 సంవత్సరం నుండి బాలికలకు ఇంటర్ కోర్సు అందుబాటులోకి వచ్చిన క్రమంలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మరింత మెరుగైన సదుపాయాలు అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో మంగళవారం తెనాలి పట్టణంలోని కోగంటి శివయ్య హైస్కూల్ నందు, మారిస్పేటలోని ఎన్సీఆర్ఎం హైస్కూల్ నందు విద్యార్థినులతో జెడ్పీ స్కూల్ అధ్యాపకులు సమావేశమై 10వ తరగతి పూర్తి చేసిన విద్యార్థులకు తమ కళాశాల ద్వారా ఎంపీసీ, బైపీసీ కోర్సుల్లో అందిస్తున్న శిక్షణ సాధించిన ఫలితాల గురించి వివరించారు. 2025 విద్యా సంవత్సరంలో ఇంటర్లో చేరే విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాల గురించి వివరించారు. ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్ తరగతులు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో కె శ్రీలత, కె సీతారామూర్తి, జి హేమాదేవి, బి పూర్ణకుమారి, షేక్ మాలి తదితరులు పాల్గొన్నారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులకి మా కళాశాలలో అడ్మిషన్ ఉన్నదండి. మరి ఇప్పుడు ప్రస్తుతం అంటే మా కళాశాలలో 50 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ కలిపి. మరి ఈ సంవత్సరం కూడా ప్రభుత్వం వారు మార్గదర్శకాలు ఇచ్చారు, న్యూ అడ్మిషన్స్ చేర్చుకోండి అని చెప్పని. అందువలన ఈ ఎన్సీఆర్ఎం స్కూల్కి ఈ రోజున ఈ న్యూ అడ్మిషన్స్ కోసం వచ్చి ఉన్నాము. మరి మేము మా ఫుల్ ఫ్యాకల్టీ 7 సబ్జెక్టులకి 7 టీచర్స్ ఉన్నాము, పీజీటీసీని. మరి మేమందరం కూడా మా శాయశక్తితో కృషి చేస్తూ మన విద్యార్థులందరినీ కూడా అత్యున్నతమైన ఫలితాలు సాధించడానికి కృషి చేశాము. వారు ఇప్పుడు ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, మంచి ఫలితాలు సాధిస్తారు. పేద పిల్లలు చాలామంది 10th క్లాస్ అయిపోయిన తర్వాత మరి చదివించే స్తోమత లేక ప్రైవేట్ కళాశాలలో అధిక ఫీజులు భరించలేక ఇళ్లలోనే ఉంచిపెట్టేసి కొంతమందిని అయితే అసలు వివాహాలు జరిపిస్తున్నారు. కానీ మన ప్రభుత్వం వారు, మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి యొక్క ఆధ్వర్యంలో పేద పిల్లలు ఎవరెవరో డ్రాప్ అవుట్ అవ్వడం ఉండాలి అంటే తప్పనిసరి అందరూ 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ చదవాలనే ఉద్దేశంతో మేము వారి యొక్క మార్గదర్శకాల ప్రకారం వెంటనే క్యాంపెయిన్ స్టార్ట్ చేశాము. మరి వీరందరూ కూడా, ఈ ఆడపిల్లలందరూ కూడా 10th క్లాస్ పరీక్షలు రాసిన తర్వాత వారు ఒకసారి మరి ఆలోచించుకొని మా కళాశాలను సందర్శించి అటువంటి ఫెసిలిటీస్ని, ఫ్యాకల్టీని చూసుకొని మరి తప్పనిసరిగా అందరూ చేరతారని చెప్పి మరి ప్రభుత్వం వారు ఇచ్చినటువంటి అందరికీ టెక్స్ట్ బుక్స్ మొత్తం ఈ సంవత్సరం ఫ్రీగా ఇచ్చారు. మరి అంతకుముందు గవర్నమెంట్లో ఇవ్వలేదు. మరి లోకేష్ గారు చెప్పిన తర్వాత అందరికీ టెక్స్ట్ బుక్స్, మరి అదేవిధంగా యూనిఫాము, మరి ఎండిఎం కూడా, న్యూ ఎండిఎం కొత్త మెనూ ప్రచారము ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా ఈ సంవత్సరం ఇచ్చారు. అంతకుముందు ఇంటర్మీడియట్ విద్యార్థులకి మరి భోజనం అడిగితే ఆ గవర్నమెంట్ ఒప్పుకోలేదు.
కానీ మరి లోకేష్ గారు మాత్రం వెంటనే స్పందించి వీరందరికీ కూడా 10th క్లాస్తో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు కూడా మెనూని అందించారు. మరి వారి ధన్యవాదాలు. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మంగళవారం పూర్తయిన నేపథ్యంలో కూటమి అభ్యర్థిగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగురేసిన సందర్భాన్ని పురస్కరించుకొని అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్ ఆధ్వర్యంలో కూటమి నాయకులు అంబరాన్నంటేలా సంబరాలు నిర్వహించి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్పై తమకున్న అభిమానాన్ని చాటుకున్నారు. కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ పట్టభద్రుల ఎన్నికల్లో ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్రప్రసాద్ భారీ మెజార్టీ సాధించిన క్రమంలో మంగళవారం తెనాలి పట్టణంలో సంబరాలు అంబరానంటాయి. తెనాలి మారీస్పేటలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిబాబు ఆధ్వర్యంలో ఆలపాటి విజయోత్సవ సంబరాలను ఘనంగా నిర్వహించారు. 21 నుండి 26 వార్డుల పరిధిలోని కూటమి పార్టీల నాయకులు, పార్టీ శ్రేణులు ఈ సంబరాల్లో పాల్గొని తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కూటమి స్థానిక నాయకులు తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ బీసీ నాయకులు దుర్గా, పాలడుగు సురేంద్ర, జనసేన పార్టీ నాయకులు షేక్ జాకీర్ హుస్సేన్, షేక్ జిలానీ, అహ్మద్ షేక్, పి బాజీ, రంగం భాగ్యరాజ్, వీరమాచిన తిరుమలరావు, ఆయూబ్ ఖాన్, పార్థసారథి, మంగమూరి యువత తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు జిల్లాలో ఎమ్మెల్సీ ఓటింగ్లో ఎప్పుడు రానంత మెజార్టీ, చరిత్రలో ఎప్పుడు రానంత మెజార్టీ ఈ కూటమి పార్టీలో రావటం, 82,000 పైచలుగా మరి ఆధిక్యం సంపాదించడం చాలా గొప్ప విషయం. మరి పట్టభద్రులందరూ మేధావులు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు మరి ఆ రోజు 27వ తారీఖు వాళ్ళ అమూల్యమైన ఓటు వచ్చి వినియోగించుకొని మరి కూటమి పార్టీకి ఘనమైన విజయాన్ని ఈ 2 ఎమ్మెల్సీలు సాధించడం అనేది చాలా గొప్ప విషయం. ప్రస్తుత రోజుల్లో శారీరక శ్రమ తగ్గడంతో అనేక మంది ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారని, శబరి వెల్నెస్ సెంటర్ ద్వారా అందించే ప్రత్యేక శిక్షణ ద్వారా ఊబకాయ సమస్యను అధిగమించవచ్చునని శబరి వెల్నెస్ సెంటర్ నిర్వాహకులు సుష్మిత్ రమేష్ పేర్కొన్నారు. తెనాలి రజీ చెరువు ప్రాంగణంలో గల ఐలమ్మ పార్కు నందు మంగళవారం ఊబకాయం అవగాహన దినోత్సవం పురస్కరించుకొని శబరి వెల్ఫేర్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఊబకాయం వల్ల ఎదుర్కొనే ఇబ్బందులు తగ్గించుకునే విధానం, ఊబకాయ సమస్యను దరిచేరకుండా పాటించాల్సిన ఆరోగ్య సూత్రాల గురించి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో 28వ వార్డు కౌన్సిలర్ వి విజయలక్ష్మి, మాధవి, పార్వతి, కుమారి, ఇష్రత్ ఖాన్, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఒబెసిటీ అనేది చాలా పెరిగిపోతుంది. దేనివల్ల పెరిగిపోతుంది అనేది మనకి అందరికీ ఎక్స్ప్లెయిన్ చేయడానికి, దీని గురించి ఒక అవగాహన తీసుకురావడానికి మేము ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చేయడం జరిగిందండి. అంటే మన ఆహారపు అలవాట్లు మార్చుకోకపోవడం వల్ల, వ్యాయామం చేయకపోవడం వల్ల అనేక కారణాలు, జంక్ ఫుడ్స్ కానీ, ఇలాగా కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ కానీ, షుగర్ కానీ, ఇట్లాంటివన్నీ మనం ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల ఆ కొలెస్ట్రాల్ అధికంగా పెరిగి శరీరంలో కొవ్వు అనేది పెరిగిపోయి అది ఒబెసిటీగా మారుతుంది. మనం ఒబెసిటీ 30 కన్నా దాటితే అది దానికి డేంజర్ సింబల్గా మనం గ్రహిస్తాం. 30 కన్నా దాటిన తర్వాత వాళ్ళ ఒబెసిటీ లోనయ్యి వాళ్ళ అనేక వ్యాధులకు గురయ్యి గుండెపోట్లు కానీ, రక్తపోటు కానీ, షుగర్స్ కానీ, క్యాన్సర్కి వచ్చే కారకాలు కూడా ఇందులో ఉంటాయి ఒబెసిటీ వల్ల. సో దీన్ని నివారించుకోవడానికి మనం రోజు తినే ఆహారపు అలవాట్లు మార్చుకుని దీని ద్వారా మనం జీవనశైలి ఎలా అలవాటు చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా మేము వెళ్ళే చోట ఇవి జ్యూసులా, కాకరకాయ జ్యూసా, ఆ జ్యూసా, ఈ జ్యూసా అంటున్నారు. జ్యూసులు ఏమీ కాదు, మేము ఫిట్నెస్ మీద ఫోకస్ పెట్టాము. ఫిట్నెస్, లైఫ్ స్టైల్ మెయిన్ కోర్స్. ఏ బాడీలో ఏదైనా అవ్వచ్చు. అండ్ ఇంకొకటి లైఫ్ స్టైల్. మనం తినేది ఎలా, పడుకోవడం ఎలా, ఎంత నీళ్ళు తీసుకోవాలి, ఎంత టైం నిద్రపోవాలి, ఇవన్నీ కూడా చెప్పే సిద్ధాంతమే మా శబరి వెల్నెస్ సెంటర్. సో దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మా సెంటర్కి రాకపోయినా పర్వాలేదు, లైఫ్ స్టైల్ అండ్ మైండ్ సెట్ రెండు మార్చుకొని ఫిజికల్ యాక్టివిటీలో ఫోకస్ పెట్టి ప్రతి ఒక్కరు కూడా ఒబెసిటీకి దూరంగా ఉండండి అని చెప్పడమే మా సిద్ధాంతం. నా వయసు 72 సంవత్సరాలు. నేను దాదాపు 3 ఇయర్స్ నుంచి కొంచెం చాలా ప్రాబ్లమ్స్లో ఉన్నా. స్పైన్ ప్రాబ్లం, నెక్ ప్రాబ్లం, అన్నీ స్టమక్లోను అన్నీ చాలా ప్రాబ్లమ్స్. లెగ్ ప్రాబ్లం అయితే అసలు నడవలేని పరిస్థితిలో ఉన్నా. సపోర్ట్ ఉండాలి. ఇప్పుడు మా అబ్బాయి నడిపించేవాడు. అలాంటిది కంజిలపాలెంలో ఒక 2 months బ్యాక్ ఈ సుష్మిత గారు వచ్చి చిన్న క్యాంప్ పెట్టారు. దానికి అటెండ్ అయ్యాను. ఆ రోజు ఆ సుష్మిత గారు మాట్లాడిన మాటలకే నేను చాలా ఇంప్రెస్ అయిపోయాయి. 2 daysలోనే వెళ్ళిపోయి జాయిన్ అయిపోయా. నాకు చాలా బాగా నచ్చారు. నా హెల్త్ ఈ రోజున నేను 3.5 kg తగ్గాను 2 monthsకి. ప్లస్ ఇప్పుడు నేను నడుస్తున్నాను. అసలు సపోర్ట్ లేదు. మా అబ్బాయి నన్ను కోపడ్డాడు. నేను వెళ్తానంటేను వేస్ట్, అనవసరంగా వద్దు, అది ఇది నరిచాడు. ఈరోజు మా అబ్బాయే నా పక్కన లేకుండానే తను సపోర్ట్ చేస్తున్నాడు అందరికీ కూడా.
చాలా అసలు మానసిక కృంగుబాటు అలాంటివి ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగుంటుంది. ఒంటరితనం ఉన్న వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేస్తుంది అన్నమాట. అందుకని అందరికీ చెప్పాలనుకున్నా. ఉభయ కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొందిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని పురస్కరించుకుని తెనాలి పట్టణంలో శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో మంగళవారం సంబరాలను అంబరానంటే నిర్వహించారు. తెనాలి పట్టణంలోని 19వ వార్డు పరిధిలో బంగారుకొట్ల బజార్లో మంగళవారం శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం వారి ఆధ్వర్యంలో పట్టభద్రుల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ భారీ మెజార్టీతో విజయకేతనం ఎగిరేసిన క్రమంలో విజయోత్సవ సంబరాలను అంబరాంటేలా ఘనంగా నిర్వహించారు. బాణాసంచా వెలుగులో కేకును కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. స్వర్ణకార సంఘం నాయకులు ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆలోచన విధానాన్ని, సేవా ధర్మాన్ని తమ అభిప్రాయాల ద్వారా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మొహిద్దీన్, గొల్లపల్లి శ్రీనివాసరావు, షేక్ నాజర్, భద్రయ్య, వీరమల్లు, కొమ్మూరి రవి, సాయి, ఫిరోజ్, భాషా తదితర మిత్రబృందం పాల్గొన్నారు. షరాబయార్లోని కామాక్షి స్వర్ణకార సంఘం వాళ్ళు విజయోత్సవ కేక్ కటింగ్ ఈరోజు ఇక్కడ చేశారు. ప్రెసిడెంట్ కానీ, సెక్రటరీలు కానీ, ఈ సంఘం కానీ రాజా గారికి చాలా దగ్గర సంబంధాలు ఉన్న వ్యక్తులు. మా రాజా గారు మరిన్ని పదవులు అలంకరించాలని గ్రాడ్యుయేటర్స్ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే రాజా గారు గతంలో కూడా ఏ ఒక్క చిన్న సమస్య వచ్చినా తెనాలి పట్టణంలో, తెనాలి నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి పదంలో ముందుండాలని చెప్పేసి ముందు చూపుగా ఉన్నటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. గతంలో ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఈ యొక్క సీటు ఆ రోజున వారు గొప్ప మనసుకి ఇదొక నిదర్శనం. చంద్రబాబు నాయుడు గారు ఈ సీట్ని మనము జనసేన పార్టీ కేటాయిద్దామని చెప్పి అంటే మనస్ఫూర్తిగా ఆహ్వానించి ఆ రోజున ఎంతో గొప్ప హృదయంతో ఈ యొక్క సీటుని త్యాగం చేసినటువంటి మహోన్నతమైన వ్యక్తి, మనసున్న వ్యక్తి, గొప్ప వ్యక్తి. త్యాగానికైనా సరే అర్థం ఉండాలి. అలాంటి త్యాగానికి నిర్వచనం ఎవరైనా ఉన్నారంటే అది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికే దక్కుతుంది. మీకు ఆరోగ్యం ఎలాగుందని చెప్పని ఒకసారి షరాబ్ బజార్లో పర్యటించేటప్పుడు మీ ఆరోగ్యాల గురించి ఒక ఆలోచన చేస్తున్నాను. ఇక్కడ పొల్యూషన్ వల్ల మీకు హానికరం జరుగుతుంది కాబట్టి ఆరోగ్యరీత్యా మీకు ఒక కాంప్లెక్స్ ఏర్పాటు చేసి దాంట్లో మీకు సొంత షాపులు ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పని వారు ముక్కత్త కంఠంతో చెప్పి మున్సిపాలిటీ బిల్డింగ్ వెనకాల మా గురించి ఆలోచించిన నాయకుడు, ఏకైక నాయకుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. వారు షాపులు కట్టించి మాకు ఇవ్వాలని చెప్పని మున్సిపాలిటీ కాంప్లెక్స్ వెనకాల స్లాబులు వేసి తర్వాత వారి కాలం అయిన తర్వాత వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తే మాకు పట్టించుకునే నాదుడే లేదు. తర్వాత మళ్ళా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఆలపాటి ప్రసాద్ గారికి త్యాగానికి ఫలమే మరి కూటమి అభ్యర్థి అయిన మనోహర్ గారికి మంచి మెజార్టీ గెలిపించిన ఘనత కూడా తెనాలి వాస్తవులే. ఈ సందర్భం ఏంటంటే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రతి ఒక్కరూ తెనాలిలో ప్రతి ప్రజలు కూడా వారిని గుర్తించి 82,600 మెజార్టీ ఘనత దక్కిందంటే అది స్టేట్లోనే ఈరోజు కూడా ఎవరు కూడా ఏ ఎమ్మెల్సీ కూడా దక్కించుకొని స్థానాన్ని పొందిన ఘనత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిది. శ్రద్ధ, సబూరి అన్యోన్యమైన అక్కాచెల్లి లాంటివని, సాయి భక్తులకు శ్రద్ధ, సబూరి అత్యంత ఆవశ్యకమని ప్రముఖ ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యం తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలో మంగళవారం నిర్వహించిన సత్సంగంలో అన్నారు. తెనాలి మండలం అంగలకూతురు గ్రామంలో గల సాయిబాబా సత్సంగం కేంద్రం 36వ వార్షికోత్సవ ఆధ్యాత్మిక వేడుకలు మంగళవారం విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయిబాబా వారికి సాయి బంధువుల ఆధ్వర్యంలో విశేష పూజలు, భజనలు, నామ సంకీర్తనలు నిర్వహించారు. వార్షికోత్సవ ప్రాధాన్యత క్రమంలో విశేషంగా అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ప్రవచనకర్త టీవీ సుబ్రహ్మణ్యం మీడియాకు వివరించారు. సత్సంగ కేంద్ర నిర్వాహకులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. సాయిబాబా అనుగ్రహంతో, గురువు గారి యొక్క ఆశీస్సులతోటి తెనాలిలో మా గురువు గారు అయినటువంటి కృష్ణ మాస్టారు ఈ సత్సంగాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క సత్సంగం యొక్క వార్షికోత్సవం ప్రతి సంవత్సరం మార్చి నెల మొదటి మంగళవారం ఈ కార్యక్రమాన్ని మేము నిర్వహించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేలాది మంది సాయి భక్తులు, గురు బంధువులు, ప్రజలు పాల్గొని ఈ అన్నదాన కార్యక్రమంలో చక్కగా ఆహారాన్ని స్వీకరించి ఎంతో తృప్తిగా, ఆనందంగా ఇక్కడి నుంచి వెళ్తూ ఉంటారు. మాకు ముఖ్యంగా చిలుమూరు విద్యా సంస్థల వారు మాకు
అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మాకు ఇక్కడ వంటశాల నిర్మాణం, హాల్ నిర్మాణం ఇవన్నీ కూడా మేము చక్కగా నిర్మించుకోవడం జరిగింది. కేవలం ఇంత భారీ ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 23 లక్షల రూపాయలు ఇక్కడ దాన్ని సమకూర్చి మేము దాన్ని నిర్మాణం చేసుకోవడం జరిగింది. ఇదంతా మనకి కళ్ళ కట్టినట్టుగా జరుగుతుంది. సమాజంలోని నిస్సహాయులు, నిరాధారులకు నిత్యం అన్నదాన సేవలు అందించే విధంగా ఏర్పాటు చేసిన అన్నదాత సుఖీభవ కార్యక్రమానికి దాతల ద్వారా లభిస్తున్న సహకారం సంస్థ లక్ష్యానికి బలం చేకూరుస్తుందని శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి తెనాలి శాఖ అధ్యక్షులు కుర్ర శ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని అన్నదాత సుఖీభవ ప్రాంగణంలో మంగళవారం డాక్టర్ వీరమాచిరెడ్డి సంస్మరణ నేపథ్యంలో వారి కుటుంబ సభ్యులు అందించిన ప్రోత్సాహంతో అన్నదాన సేవలు నిర్వహించారు. తొలుత వీరమాచిరెడ్డి చిత్రపటానికి పూలదండలు వేసిన కుటుంబ సభ్యులు అనంతరం నిస్సహాయులు, నిరాహారులైన అన్నార్థులకు అన్నదాన సేవలు నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి సంస్థ నిర్వాహకులు కుర్రా శ్రీను మాట్లాడుతూ అన్నదాన సేవలో ప్రాముఖ్యతను గుర్తించి సహకరిస్తున్న అన్నదాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బబ్లు శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృందం సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అన్నదాత సుఖీభవ అంటూ ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే నిస్సహాయులు, అన్నార్థులు ఉంటారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మధ్యాహ్న కాలంలో ఈ అన్నదాన కార్యక్రమం విశేషం డాక్టర్ వీరమాచినేని గారు మరి అమెరికాలో స్వర్గస్థులయ్యారు. వారి పేరిట మరి బబ్లు గారు వారి యొక్క కుటుంబ సభ్యులు కలిసి ఒక అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. వారు ఎక్కడున్నా కానీ వారి ఆత్మశాంతి చేకూరి వారి ఆశీస్సులు వారి కుటుంబం పైన ఉండాలని చెప్పేసి తెలియపరచుకుంటూ మరీ ముఖ్యంగా ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఈ సేవా సమితి తరఫున వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ప్రతినిత్యం కూడా ఈ యొక్క అన్నదాన కార్యక్రమం మన ప్రాంతంలో ఆకలి దప్పికతో ఏ మరణం ఉండకూడదని చెప్పేసి ఆలోచనతో గుంటూరు పట్టణానికి చెందినటువంటి స్వామి జ్ఞానప్రసన్న గారి పిలుపు మేరకు ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అన్నదానానికి మరి విరివిరిగా దాతలు పాల్గొని దీన్ని ఒక వేదికగా చేసుకొని ప్రతిరోజు కూడా నిర్విఘ్నంగా ఈ అన్నదానం సాగడానికి దాతలు సహకరిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రస్థానంలో పట్టభద్రులు గౌరవప్రదమైన తీర్పునిచ్చారు. పట్టభద్రుల విజేత ఆలపాటి. పట్టభద్రుల అభిమాన పాత్రుడు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అనూహ్య విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన విభిన్న వర్గాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఆహ్లాదకరంగా నిర్వహించుకోవడం అభినందనీయం. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోగినేని ఉమా. ఇవి హెచ్సివి న్యూస్ బులెటిన్ విశేషాలు. నమస్తే.